యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో సీతాకోక చిలుక అనే చిత్రం నుంచి మాటే మంత్రము మనసే బంధము అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మరి ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా మన రెండో ఛానల్లో 1 వీక్ 10 డేస్లో నేను కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూడవచ్చు అనమాట. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుంది. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ వీటి కూడా బుక్ 5 అతి త్వరలో రాబోతుంది. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వీటి వివరాలు చెప్పి వీటి ఖరీదంతో చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. 1981 సంవత్సరంలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి చిత్రం అన్నమాట ఇది, సీతాకోక చిలుక. మరి ఈ చిత్రం నుంచి మనం మాటే మంత్రము మనసే బంధము అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం మనం. రచన వేటూరి సుందరమూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం ఎస్పి శైలజమ్మ గారు మరియు ఎస్పి బాలు గారు. రాగము ప్రధానంగా నా దృష్టిలో ఇది సరసాంగి రాగము. ఈ సరసాంగి రాగము ఒక మేళకర్త రాగము. ఇది 27వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప మగరిస. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుత్రిషభము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము. ఈ సరిగమని ఫస్ట్ పార్ట్ అంటారు, దీన్ని పూర్వాంగం అంటారు తెలుగులో. పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీత్రి కాకల్ నిషాదము, తారాస్థాయి షడ్జమము. పదనిస అని సెకండ్ పార్ట్ అంటారు, ఉత్తరాంగం అంటారు అన్నమాట. అన్యస్వరములు మాటు ప్రతిమధ్యమాన్ని, ధాటు చతుశ్రుతి దైవతాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారన్నమాట. ఇళయరాజా గారి గొప్పతనం ఏంటో ఇక్కడ తెలుస్తుందన్నమాట. 2 దానిని పక్కనే ఉపయోగించారు, దావన్ ధాటు, శుద్ధ దైవతాన్ని చతుశ్రుతి దైవతాన్ని. ఈ ప్రయోగాలు చాలా డిఫికల్ట్. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము, చతురస్ర గతి, చతురస్ర నడక. అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అన్నమాట. అయితే తాళం వేసేటప్పుడు జతులతో వేస్తాం. ఇక్కడ చూడండి, కిట్ట తక్క 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 అని. అయితే హుషారుగుంటాకి సెకండ్ డిగ్రీలో పడతాం. సెకండ్ డిగ్రీ ఏంటండి, ఒక్కొక్క క్రియకు 2 స్వరాక్షరములు లేదా 2 పాఠాక్షరములు హుషారుగుంటాకి. ఇది కూడా చతురస్రగతి, కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని. శృతి ఒరిజినల్ శృతి 2వ శృతి. నేను కూడా 2వ శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2వ శృతిని, ఈ క్యాషియోన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి అంటే 2వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకే. పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం ఈ సరసాంగి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గమ పద ని స ని ధ ప మగరి స, సరి గమ పద ని స ని ధ ప మగరి స. లో పిచ్లో సా ని సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో
సరి గరి సా తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ రి రి గా గగా రి రి పా గా గగా రి 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 ససానిని సగ పా 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 ప ప పా 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 పదా దరి రి రి గా గగా రి రి పా గా గగా రి 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 ససానిని సగ పా 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 ప ప పా 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 పదా దరి రి రి గా గగా రి రి పా గా గగా. ఫస్ట్ చరణమునకు యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నీవే నాలో స్పందించిన ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే, పానీ నీ పా పామా గగా పా ప ప ప పద ద ద ద ద ద ద ద ద ద దారి ద ద ద దారి ద 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 గ గ గ పా పా మరి రి రి గా గగా రి రి పా గా గగా రి 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 ససానిని సగ పా 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 ప ప పా 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 పదా దరి రి రి గా గగా రి రి పా గా గగా. లాస్ట్ చరణం రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నేనే నీవై ప్రేమించిన ఈ అనురాగం పలికించే పల్లవిదే, పానీ నీ పా పామా గగా పా ప ప పాద ద ద ద ద ద ద ద ద దదరి ద ద ద దదరి ద 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 గ గ పా పా మరి
రి రి గా గ గా రి రి పా గా గ గా రి 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 స సా ని ని స గ ప ప ప ప ప ప ప ప ప ద దరి రి రి గా గ గా రి రి పా గా గ గా. థ్యాంక్ యూ అండి. డిఫికల్ట్ కంపోజిషన్ అన్నమాట ఇది. మరి ఇలాంటి కంపోజిషన్స్ అన్ని కూడా మరి మేధ ఉంటేనే చేయగలుగుతారన్నమాట. ఏది ఏమైనా మరి నేను నేర్చుకున్నందుకు ఏవో పాటలు పాడుకుని నేను ఆనందం పడే కంటే నాకు వచ్చిన విద్య 10 మందికి ఉపయోగపడితే జన్మ సార్థకత అంటారు. అది మా తల్లిదండ్రుల పుణ్యఫలం, నాదేమీ లేదు. అట్లాగే మా గురువులు, ముఖ్యంగా తల్లిదండ్రులు గురువుల యొక్క పుణ్యఫలాలు అనమాట ఇవన్నీ అనమాట. మరి తెలిసిన వారికి మనం ఏం చెప్పక్కర్లా, ఉన్నవాళ్ళు తింటారో లేని వాళ్ళకి పెట్టాల్సింది మనం. అట్లాగే ఏమీ తెలియనటువంటి వారికి నా వీడియోలు ఉపయోగపడితే చాలా సంతోషం. మరి ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను.